హాయ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు వచ్చేసి నేను కొత్త ఐడియాతో వచ్చానండి. చూపిస్తాను చూడండి. సో 2 గిన్నెలైతే తీసుకున్నాను. ఇంకా పిల్లలు పక్కన వేసింటారు కదా! అయిపోయిన నోట్సులు, ఆ బుక్కులైతే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే ఐడియా చూపిస్తాను చూడండి. సో వేరే చోట చేస్తుంటే చూశాను నేను. ఇప్పుడైతే మీకోసం ప్రసాదం పంచుకోవడానికి మన తెలుగు వారందరికీ అంటే ప్రతి ఒక్కరు పంచుకోవచ్చండి ఈ గిన్నెలల్లో. సో నేను చేస్తున్నా చూడండి, ఎవరికన్నా పనికొస్తుంది. మనం వెరైటీగా బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఇంకా పేపర్స్ ఉంటే పిల్లల వేస్ట్ బుక్కులు ఉంటాయి కదండి, దాంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా ప్రసాదం కోసము. సో ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి పనికొస్తాయి ఇవి గిన్నెలు, పేపర్ గిన్నెలు చూడండి. ఇలా అయితే 2 గిన్నెలు తీసేసుకొని ఒకటే సైజే ఇలా పేపర్ పెట్టేసి 2 మడతలుగా ఇలా మడిచేయాలండి. మడిచేసి ఇంకా మిగతా వేస్ట్ అంతా కట్ చేస్తాము. సో నేను ఏదో ఇలా చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు, అందుకే చూపిస్తున్నాను చూడండి. ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పై గిన్నె అయితే తీసేసి ఇదో చూడండి, గిన్నె అయితే రెడీ అయిందండి. ప్రసాదం పంచుకోవడానికి చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. సో ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూశాను నేను వేరే ఊర్లో, అందుకే ఇంకా ఇలా చూడండి ఇలా చేస్తున్న. ఇంకో గిన్నె అయితే చేసి చూపిస్తాను చూడండి. న్యూస్ పేపర్స్, మా వేస్ట్ పేపర్స్ ఎలాగో ఉంటాయి పిల్లలవి అయిపోయినవి, ఆ పేపర్స్ తీసుకొని ఇలా ఐడియా చేసుకోవచ్చండి మనము. ఇంకా కొందరు అమ్ముతూ ఉంటారు బుక్కులు అయిపోతానే అన్నీ గుజిరి వాళ్ళకి వేసేస్తుంటారు. అలా కాకోకుండా ఇలాగా చేసుకోవచ్చు మనము. చూశారు కదా ఎంత అందంగా వెరైటీగా తయారవుతాయో. సో పేపర్లు ఉన్నాయి కదా, పేపర్లో ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటే ఇలాంటి ఐడియాస్ చేస్తే బాగా కనిపిస్తుందండి ఇచ్చే వాళ్ళకి. పిల్లలు ఉంటారు కదా, గణపతి అంటేనే పిల్లలు ఎక్కువ ఉంటారు, అందుకోసమే ఇప్పుడు వచ్చేసి ఇలా ఇది చేసే కాదు, అందుకే పంచుకోవడానికి బాగుంటుంది. చూశారు కదా ఇలాగా ఇలా చేసుకోవచ్చండి, బాగుంటుంది. చేసుకోండి మీరు కూడా. చూడండి ఊరికే వేసి చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత అందంగా అయితే ఉన్నాయో. సో నిన్న అయితే మట్టి గణపతి చేశాడండి మా బాబు చిన్నోడు స్కూల్లో. ఈ గిఫ్ట్ అయితే గెలిచాడు. ఇంకా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారంట. ఒక క్లాస్లో ఫస్ట్, ఇద్దరు కలిసి చేశారు, మా పిల్లోడు ఇంకో పిల్లోడు. అందుకే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారండి, క్యారీ బ్యాగ్స్. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఒక ఐడియా అయితే చూపించాలనుకున్నా, అందుకే చూపించాను.